ఈరోజు ఈ యొక్క బహిరంగ సభ తెలంగాణలో దేశంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి అతిపెద్ద బహిరంగ సభ ఇదే కానున్నదని మనం చేస్తున్నాం. ఈ యొక్క బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇక్కడ 3 రకాల వేదికలు ఉంటాయి. మరి ఇక్కడికి తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఉన్నప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. కాలనీస్లలో, అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కావచ్చు, కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటైనటువంటి కాలనీస్ కావచ్చు, అందరూ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర పార్టీ కార్యాలయం కానీ మా ఫోన్లకు కానీ చేసి పాస్లు ఇవ్వండి. చాలా ఫస్ట్ టైం వాలంటీర్గా వాళ్ళు ముందుకొచ్చి ప్రజలు మోడీ గారిని చూడాలి, మోడీ గారికి శుభాకాంక్షలు చెప్పాలి, మోడీ గారిని ఆశీర్వదించాలి, మోడీ గారికి మద్దతు పలకాలి అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకానికి కోరుతా ఉన్నాను. మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజానీకానికి కోరుతా ఉన్నాను. మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.